హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పాజిటివ్ థాట్స్. ఈ రోజు వీడియోలో ఒక మంచి టాపిక్ కవర్ చేస్తున్నా కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఇలాంటి వీడియోలు మీ వరకు వస్తున్నాయంటే యూనివర్స్ మీకు ఏదో చెప్పాలని అనుకుంటుంది. యూనివర్స్ మీ కష్టాలకి సొల్యూషన్స్ చూపించడానికి సిద్ధంగా ఉంది. మరి కాబట్టి ఇలాంటి వీడియోలు వచ్చినప్పుడు జాగ్రత్తగా విని అర్థం చేసుకొని ఇందులో విషయాలను ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. జీవితం అద్భుతం, ఫ్యూచర్ అమోఘం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. నా పేరు వెంకట్, విశ్వమణి వెంకట్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, అలాగే హోపోనోపోనో హీలర్ని. ఎవరికైనా లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి, అడ్వాన్స్ హోపోనోపోన్ అర్థం చేసుకోవాలి, లా ఆఫ్ అట్రాక్షన్ అనే ఎన్నో టెక్నిక్స్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలి అని అనుకునే వాళ్ళు నేను కండక్ట్ చేసే ఆన్లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. మరి ఈరోజు టాపిక్లోకి వెళితే ఇందులో అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు అవసరం లేని విషయాలను మాట్లాడడం తగ్గించండి. చాలాసార్లు కొన్ని వీడియోలో కానీ నా క్లాసెస్లో కానీ చెప్పడం జరిగింది. మీరు ఉపయోగించని ఏవైనా వస్తువులు కొన్ని నెలలు, 6 నెలలు, సంవత్సరం దాటాయి అంటే అవి గనక ఉపయోగించకపోతే బయటికి పంపించేసేయండి. గుర్తుపెట్టుకోండి. అలాగే అవసరం లేని మాటలను కూడా మాట్లాడడం ఆపండి. అలాగే మంచి విషయాలనే మాట్లాడండి, అంటే పాజిటివ్ విషయాలనే మాట్లాడండి. మాట్లాడేటప్పుడు కూడా ప్రశాంతంగా, సానుకూలంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇలా గనక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మీ లోపట ప్రశాంతత అనేది పెరుగుతుంది. అప్పుడు మీకు అడ్డంకిగా ఉన్న కొన్ని ప్రతికూల పరిస్థితులు తగ్గి అనుకూలత అంటే పాజిటివ్ ఎనర్జీ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. మీలో ప్రశాంతత పెరగడంతో పాటు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. అందుకే మాట్లాడే ప్రతి మాట సానుకూలంగా, ప్రశాంతంగా, పాజిటివ్గా మాట్లాడడం అలవాటు చేసుకోండి. ఇంకొక అద్భుతమైన టిప్ ఏంటంటే, ఇలా ప్రశాంతతను అలవాటు చేసుకోవడం కోసం మీ ఇంట్లో మీరు రెగ్యులర్గా తిరిగే ప్లేసెస్లో మీకు నచ్చే కొంచెం స్మైలీ సింబల్స్, హ్యాపీ స్టిక్కర్స్ అంటారు, అలాంటి వాటిని అతికించడానికి ట్రై చేయండి. అతికించండి. ఆఫీస్లో అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు, బిజినెస్ దగ్గర ఆ కౌంటర్ దగ్గర అవ్వచ్చు. కొంచెం మిమ్మల్ని అంటే మీకు హ్యాపీనెస్ ఇచ్చే కొన్ని స్టిక్కర్స్ ఉంటాయి, అలాంటివి అతికించండి. అవి చూస్తేనే మనసుకు ఒక ప్రశాంతత వస్తూ ఉంటుంది. ఎస్పెషల్లీ చాలామంది ఏంటంటే చిన్న చిన్న విషయాలకి టెన్షన్ పడిపోయే మెంటాలిటీ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇది చాలా బాగా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. అలాంటి వాళ్ళకి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే ప్రతిరోజు మనం చేసే పనిలో మనం ప్రతిరోజు చేసే ఏవైతే ఎఫర్ట్స్ పెడుతూ ఉంటామో కొన్ని పనులకి అవి చాలా సింపుల్గా అవ్వాలి అంటే అవుతున్నందుకు విశ్వానికి ఎప్పుడూ ఎల్లవేళలా కృతజ్ఞతలు చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్ అని కంటిన్యూగా. ఎందుకంటే పని జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం. అలాగే జరగబోయే పనికి కూడా ముందుగానే కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఇంత హెల్ప్ చేస్తున్న విశ్వానికి చెప్పుకోవాలి కదా. ఎందుకంటే ధనం, ఐశ్వర్యం, ఆరోగ్యం ఇవన్నీ ఉండాలి అంటే సానుకూలమైన ఆలోచనలతో పాటు ఎల్లప్పుడూ విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం కూడా అలవాటు చేసుకోండి. మరి కోరికలు నెరవేరడానికి, మీరు ఉన్నత స్థితికి వెళ్ళడానికి, మీరు పెట్టుకున్న గోల్స్ నెరవేరడానికి ప్రశాంతతకి ఉన్న లింక్ ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక కుండను తెచ్చుకొని అందులో నీళ్లు పోసి అవి ఆ స్వచ్ఛమైన నీళ్లు మనం తాగాలి అంటే ముందు ఆ కుండని కడగాలి కదా. బయట నుంచి తెచ్చుకున్న కుండని కడిగి తర్వాత అందులో నీళ్లు పోసుకొని తాగుతాం, అవునా కాదా? అలాగే ముందు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించాలి. ఆ బయటికి పంపించడానికే కృతజ్ఞతలు విశ్వానికి చెప్పుకోవడం, అలాగే సానుకూలమైన ఆలోచనలతో ప్రశాంతంగా మాట్లాడడం అనేది మీలో ఉన్న నెగిటివ్ని బయటికి తీయడానికి ఉపయోగపడుతుంది. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవడం, అలాగే పంచభూతాలకి కృతజ్ఞతలు చెప్పుకోవడం, అలాగే ప్రతిరోజు ఒక అలవాటుని రెగ్యులర్గా చేయండి. ఏంటంటే స్నానం చేసిన తర్వాత చాలామంది దీపం పెట్టే అలవాటు ఉంటుంది. దీపం పెడుతూ సూర్య భగవానునికి, ప్రత్యక్ష దైవం సూర్య భగవానుని చూస్తూ మీలో ఉన్న సకల నెగటివ్స్ని రిమూవ్ చేసినందుకు, దహనం చేసినందుకు సూర్య భగవానునికి, విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. అంటే ఆ క్షణం నుంచి మీలో ఉన్న నెగిటివ్స్ అన్నీ బయటకు పోతున్నాయి. అది కోపం అవ్వచ్చు, చిరాకు అవ్వచ్చు, అసూయ అవ్వచ్చు,
ఎప్పుడు టెన్షన్ పడే మెంటాలిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినందుకు. ఎందుకంటే ఇప్పుడు పంచభూతాలకి, యూనివర్స్‌కి కృతజ్ఞతలు చెప్పుకుంటాం. మరి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుని ఎదుర్కొంటా ఇలా చేయడం ఎంత అద్భుతం కదా! రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. రిజల్ట్ మీకే కనిపిస్తుంది. ఇలా చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే, అద్దం ముందు నిలబడి ఇంత సంపూర్ణమైన ఆరోగ్యం మీ మొహాన్ని చూడండి, మీ పర్సనాలిటీ, మీ బాడీని చూడండి. కృతజ్ఞతలు చెప్పుకోండి. ఇంత అద్భుతమైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు. ఇంత మంచి శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు చెప్పుకోండి. యూనివర్స్‌కి కృతజ్ఞతలు చెప్పుకోండి. మీరు నమ్మిన దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి. అలా అద్దం ముందు నిలబడినప్పుడు ఇంకొక మంచి అఫర్మేషన్ చాలా అద్భుతంగా, నేను వయసుతో సంబంధం లేకుండా, అంటే ఎంత వయసు వచ్చినా నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలని మనస్ఫూర్తిగా చెప్పండి. అద్దం ముందు నిలబడినప్పుడు మీ ఆరోగ్యం గురించి ఎలా కృతజ్ఞతలు చెప్పుకుంటారో పర్ఫెక్ట్‌గా చెప్పుకుంటూ, అలాగే నేను ధనాన్ని అద్భుతంగా ఆకర్షించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నా లైఫ్‌లోకి ధన ప్రవాహం అద్భుతంగా ప్రవహిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సూర్య భగవానుడికి కృతజ్ఞతలు. పంచభూతాలకి కృతజ్ఞతలు. డబ్బు ప్రవాహం నిరంతరం నా లైఫ్‌లోకి వస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్‌ని ఫీల్‌తో చెప్పండి. ఈ అఫర్మేషన్స్ అన్నీ చెప్పేటప్పుడు చివరిలో థ్యాంక్ యూ యూనివర్స్, విశ్వానికి కృతజ్ఞతలు. ఎందుకు చెప్పాలో తెలుసా? మీకు జరగబోయే దానికి ముందుగానే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం యూనివర్స్‌కి. మనకి ఇచ్చేది యూనివర్సే కదా! మీరు నమ్మిన దేవుడు అవ్వండి, యూనివర్స్ అవ్వండి, మీ ఇష్టం. ఎందుకంటే అందరం ఉండేది యూనివర్స్‌లోనే. కాబట్టి ఆల్రెడీ జరగబోయే దానికి కృతజ్ఞతలు, ఆల్రెడీ ఇచ్చిన దానికి కృతజ్ఞతలు. ఇంతకంటే ఏం కావాలి? అందుకే విశ్వానికి ఎప్పుడూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను చూసారా? ఆ టిప్స్ ఫాలో అవుతూ కృతజ్ఞతలు చెప్పండి. అలాగే ఎందుకు కృతజ్ఞతలు చెప్పానో కూడా చెప్తున్నా. ముందుగా జరగబోయే దానికి కృతజ్ఞతలు చెప్పండి. అద్భుతం. ఎందుకంటే ఇలా గనక మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు రెగ్యులర్‌గా అంటే లైఫ్‌లో చాలా మార్పులు కనిపిస్తాయి. మీలో ఉన్న నెగెటివ్స్ బయటికి వెళ్ళిపోతాయి. ఒకసారి అలా నెగెటివ్స్ వెళ్ళిపోతున్నాయంటే పాజిటివ్ ఎనర్జీ యాడ్ అవుతుంది. అలా పాజిటివ్ ఎనర్జీ యాడ్ అవుతుందంటే బాడీలో ఒక తెలియని కొత్త రక్తం, గుర్తుపెట్టుకోండి, ఒక యవ్వనం, ఒక అద్భుతం, ఒక ఏమంటారు, ఒక పాజిటివ్ ఫీల్. ఇవి మీరు చేసే పనుల్లో, మీరు పెట్టుకున్న గోల్స్‌లో ఈజీగా నెరవేరడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది 100% వాస్తవం. నమ్మండి. యూనివర్స్‌ని నమ్మండి. ఇలాంటి వీడియోలు మీ వరకు వస్తున్నాయంటే అది మీరు ఏ జన్మలోనో చేసుకున్న సుకృతం. నిజం చెప్పాలంటే ఏదో మేము చేశాము, ఇచ్చాము అని కాదు. అది యూనివర్స్ మీకు పంపిస్తుంది. నమ్మండి, ఫాలో అవ్వండి. ఎన్నో పూజలు చేసుంటారు, ఎన్నో వ్రతాలు చేసుంటారు కదా! అలసిపోయి ఉంటారు కదా! ఇప్పటికైనా పాజిటివ్‌గా మారడానికి ఇలాంటివి ప్రతిరోజు అలవాటు చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్‌గా జీవితం దానంతటదే స్టెప్ బై స్టెప్ మారిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్. థాంక్ యూ యూనివర్స్.